శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 15 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 10:37 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:23 లోపు బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మధ్యాహ్నం 12:23 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. బుధవారం ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 12:23 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా ప్రయాణాల్లో పనుల్లో స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పెసలు ఒక చిన్న ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు రాక్షస యోగం ఉన్న స్నేహితులతో గొడవలు ఉండవు, ప్రయాణాల్లో లాభం వస్తుంది, పనులు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి బుధుడు తులలో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు బలం చాలా చక్కగా ఉంది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:23 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటరు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ఆపరేషన్ చేయించుకోవటానికి పుష్యమి మంచి నక్షత్రం. వైద్య వృత్తులు ప్రారంభించడానికి అంటే హాస్పిటల్స్ ఏవైనా స్టార్ట్ చేయాలంటే, మెడికల్ రిలేటెడ్ కోర్సులు స్టార్ట్ చేయాలంటే పుష్యమి మంచిది. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించడానికి కూడా పుష్యమి మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలకు అనుకూలం, యాత్రలకు వెళ్ళడానికి అనుకూలం, విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయడానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం అనేది అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి, బండి కానీ కారు కానీ కొత్తవి నడపటానికి మొట్టమొదటిసారి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి అనుకూలిస్తుంది. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 12:23 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:23 తర్వాత ఆశ్లేష వచ్చింది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఆశ్లేష మంచిది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే పిల్లల అభివృద్ధి గురించి శుభవార్త వింటారు. అలాగే స్త్రీ వ్యయం కనిపిస్తోంది. అంటే స్త్రీల వల్ల ఖర్చు ఉంటుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా షాపింగ్కి తీసుకువెళ్ళటము ఇలాంటి వాటి వల్ల మేషరాశి పురుషులకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే మేషరాశి ఆడవాళ్ళు అయినా సరే వాళ్ళు బయటికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవటం ఇట్లాంటి వాటి వల్ల ఖర్చు ఉంటుంది. అంటే స్త్రీజన వ్యయం ఉంది. ఆడవారి వల్ల మేషరాశి పురుషులైనా మేషరాశి స్త్రీలైనా ఈరోజు డబ్బు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి పనిచేసే చోట చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహసయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అడ్వెంచరస్ పనులు, అడ్వెంచరస్ ప్లేసెస్కి వెళ్ళటం ఇలాంటి వాటి గురించిన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. చాలా కాలంగా విసిగిస్తున్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కనుక్కోగలుగుతారు. అలాగే స్నేహితుల కలయిక మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాల పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవసరమైతేనే ప్రయాణాలు చేయటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి.
అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది, కానీ ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మానసికంగా కొంత శ్రమ ఉంటుంది. మానసిక శ్రమను పక్కన పెట్టి మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగం ఉంది, కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే మానసికంగా కొంత బాధ వెంటాడుతూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అకారణంగా ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి, కాబట్టి కన్యారాశి వాళ్ళు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే ఈరోజు వ్యాపారం కొంచెం తగ్గుతుంది. మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకత ఉంటుంది, అయినప్పటికీ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులు కూడా మీకు ఎదురుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి చూడనట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉండండి. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సామాన్యమైన లాభాలు మాత్రమే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. వాటిల్లో అనుకూల ఫలితాలు పొందే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. వృత్తిపరంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి, కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శారీరకంగా కొంత శ్రమ ఉంటుంది, దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకు అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా మంచి గౌరవము గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు ఖచ్చితంగా అనుకూలిస్తే శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమాలకు అవసరమైనటువంటి ధనాన్ని కూడా ఈరోజు సమకూర్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తక్కువ మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయండి. బుద్ధి చాంచల్యం ఉంటుంది, రకరకాలుగా బుద్ధి వెళుతూ ఉంటుంది. బుద్ధిని నియంత్రణలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈరోజు అన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే బుధవారం కాబట్టి గాం గీం గూం గైం గౌం గహ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. జనాకర్షణ ప్రజాకర్షణ పెరిగితే వృత్తిపరంగా అద్భుత స్థాయికి ఎదుగుతారు. గాం గీం గూం గైం గౌం గహ ఈ మంత్రం అద్భుతమైన శుభ ఫలితాలని మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం కొత్తగా ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.